4 ఒప్పందాలలో చివరి ఒప్పందం ఎల్లప్పుడూ మీ శక్తి పరిధి మేరకు శ్రమించండి. ఈ 4వ ఒప్పందం వలన ముందు చెప్పిన 3 ఒప్పందాలు మనకు లోతైన అలవాట్లుగా అభివృద్ధి చెందుతాయి. మొదటి 3 ఒప్పందాలు ఆచరించడం వలన ఏర్పడేదే ఎల్లప్పుడూ మీ శక్తి పరిధి మేరకు శ్రమించండి అనే ఈ 4వ ఒప్పందం. ఎటువంటి పరిస్థితులలోనైనా సరే కొంచెం కూడా తక్కువ కాకుండా మీ శక్తి మేరకు శ్రమించి మీరు పని చెయ్యాలి. అయితే ఈ క్షణంలో చేసిన పని మరో క్షణానికి అదే రకంగా ఉండదని గుర్తుంచుకోండి. ప్రతిదీ సజీవమై ఎల్లప్పుడూ మార్పు చెందుతూ ఉంటుంది కనుక మీ పని కొన్నిసార్లు చాలా గొప్పగాను, ఇంకొన్నిసార్లు మరీ అంత గొప్పగాను లేకుండా పోవచ్చు. ఉదయాన్నే లేచినప్పుడు మీరు తాజాగా శక్తివంతంగా ఉంటారు కాబట్టి మీ పని బాగా ఉండవచ్చు. అదే రాత్రి అలసిపోయి ఉంటారు కాబట్టి అంత గొప్పగా మీ పని ఉండకపోవచ్చు. మీ పనితనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు సంతృప్తిగాను, అనారోగ్యం ఉన్నప్పుడు బాగా లేకుండాను ఉంటుంది. అలాగే మీరు ఆనందంగా ఉన్నప్పుడు, హాయిగా ఉన్నప్పుడు అత్యద్భుతమైన పనితనం చూపిస్తారు. అయితే మీ మనస్సు బాగా లేనప్పుడు, కోపంగా ఉన్నప్పుడు, ద్వేషంతో, అసూయతో రగులుతున్నప్పుడు మీ పనిలో గొప్పదనం తగ్గుతుంది. క్షణక్షణానికి, గంట గంటకు మీ మూడ్ వల్ల మీరు చేసే పనిలో నాణ్యత మారుతూ ఉంటుంది. కానీ ఈ 4 ఒప్పందాలను మనం అలవాటుగా మలుచుకుంటే అన్నింటిలో మీ నైపుణ్యం, నాణ్యత ముందు కంటే పెరుగుతుంది. నాణ్యత ఎలా ఉన్నా మీ శక్తి మేరకు పనితనం చూపించండి. మీ శక్తికి మించి ఉండాలి అంటే అవసరమైన దానికన్నా ఎక్కువ శక్తిని వినియోగించాల్సి ఉంటుంది. చివరకు మీ శరీరం శక్తిని కోల్పోయి మీకు ఎదురు తిరుగుతుంది. మీ లక్ష్యాన్ని చేరడానికి అప్పుడు ఎక్కువ సమయం పడుతుంది. అలాగని మీ శక్తి మేరకు పనిచేయకుండా ఉంటే నిస్పృహకు, నిందలకు, తప్పు చేశాననే భావనకు లోనవుతారు. జీవితంలో ఏ పరిస్థితుల్లోనైనా మన చేతనైనంత వరకు మన పని గరిష్ట స్థాయిలోనే ఉండాలి. ఎల్లప్పుడూ మన శక్తికి తగ్గట్లుగానే మన పని ఉంటే మనలను మనం నిందించుకోవలసిన, శిక్షించుకోవలసిన అవసరం మనకెన్నడూ కలగదు. మన శక్తికి తగ్గట్టుగా మన పని ఉండడం వలన ఓ పెద్ద వలయం నుంచి మనం బయటపడతాము. తన దుఃఖం, కష్టాల నుంచి బయటపడడానికి ఓ వ్యక్తి గురువును వెతుక్కుంటూ బౌద్ధ దేవాలయానికి వెళతాడు. అక్కడి గురువు దగ్గరకు వెళ్ళి, గురువుగారు, నేను రోజుకు 4 గంటలు ధ్యానం చేస్తే కష్టాల నుండి, దుఃఖాల నుండి బయటపడడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అడిగాడు. అందుకు ఆయన, నువ్వు రోజుకు 4 గంటలు ధ్యానం చేస్తే బహుశా 10 సంవత్సరాలలో నువ్వు అనుకున్నది నెరవేరుతుంది అని అంటాడు. అందుకు ఆ వ్యక్తి, ఇంకా ఎక్కువ సమయం ధ్యానం చేస్తే కొద్ది కాలంలోనే నేను సాధించవచ్చు అని అనుకుని ఆయన, గురువుగారు, రోజుకి 8 గంటలు ధ్యానం చేస్తే నేను ఎంతకాలంలో సాధిస్తాను అని ప్రశ్నిస్తాడు. గురువు ఆ వ్యక్తిని తేరిపారా చూసి, అప్పుడు 20 సంవత్సరాలు పడుతుంది అంటాడు. ధ్యానం ఎక్కువసేపు చేస్తే ఎక్కువ కాలం ఎందుకు పడుతుంది అని మళ్ళీ ప్రశ్నించిన ఆ వ్యక్తితో గురువుగారు ఇలా అన్నారు, నీ జీవితాన్ని లేదా నీ ఆనందాన్ని త్యాగం చేయడానికి నువ్వు ఇక్కడకు రాలేదు. నువ్వు ఇక్కడున్నది జీవించడానికి, అనుభవించడానికి, ఆనందించడానికి. 2 గంటల ధ్యానంలో నువ్వు ఉత్తమమైన దాన్ని సాధిస్తూ ఉండగా 8 గంటలు చేయడంలో అర్థమేమి ఉంది? అందువల్ల నువ్వు అలసిపోవడం, లక్ష్యం మరిచిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా జీవితాన్ని కూడా అనుభవించలేవు. ఎంతసేపు ధ్యానం చేస్తాను అనే లెక్కలు వేయకుండా ఆనందంగా, సంతోషంగా జీవించగలను అనేది బహుశా నువ్వు తెలుసుకుంటావు. శక్తి మేరకు పనిచేయడం వలన జీవితాన్ని సంపూర్ణంగా జీవించగలరు. మీరు నిర్మాణాత్మకంగా ఉండి మీ పట్ల మీరు మంచిగా ఉండగలరు. ఎందుకంటే మీ కుటుంబానికి మిమ్మల్ని మీరు సమర్పించుకున్నారు కనుక. ఇందువల్ల మీకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఎల్లప్పుడూ శక్తి పరిధి మీదకే చేయడం వలన మీరు కార్యోన్ముఖులవుతారు. శక్తి పరిధి మేరకు చేయడం అంటే కార్యం చేపట్టడమే. ఎందుకంటే దాన్ని మీరు ప్రేమిస్తున్నారే కానీ ఏ అవార్డులు ఆశించడం లేదు. అవార్డులు ఆశిస్తూ కార్యం చేసేవారు ఆ పనిని ఎంజాయ్ చేయలేరు. అందుకే వారు ఆ పనిని గరిష్ట స్థాయిలో నిర్వర్తించలేరు. ఉదాహరణకు, చాలామంది ప్రతిరోజు తమ ఉద్యోగాలకు తమకొచ్చే జీతపురాళ్ల కోసమే వెళతారు. వారు తమకొచ్చే ప్రతిఫలం కోసమే పనిచేస్తారు. కాబట్టి పని పట్ల విముఖత కలుగుతుంది. ఎప్పుడైతే అవార్డు పట్ల ఆసక్తి, పని పట్ల విముఖత కలిగి ఉంటారో అప్పుడు వారికి ఆ పని కష్టమవుతుంది. అంతేకాకుండా వారు ఆశించిన విధముగా కూడా ఆ పనిని నిర్వర్తించలేరు. వారమంతా ఇష్టం లేకపోయినా తప్పకుండా చెయ్యాలి కాబట్టి కష్టపడి పనిచేస్తూ
తమను తాము కష్టపెట్టుకోవడమే కాకుండా ఆ పనిని కూడా కష్టపెడుతూ ఉంటారు. డబ్బు కోసమే పనిచేస్తూ ఉంటారు. కాబట్టి పనిని వారు ఎంజాయ్ చేయలేరు. అందువల్లే వారు ఆశించిన ఫలితాన్ని పొందలేరు. అద్దె చెల్లించాలి, కుటుంబాన్ని పోషించాలి కాబట్టి వారు పనిచేస్తూ ఉంటారు. ఇవన్నీ వారి మనసులో నలుగుతూ ఉంటాయి. కాబట్టి డబ్బు వచ్చినా వారు విచారంగానే ఉంటారు. సెలవు రోజుల్లో ఏదేదో చెయ్యాలి, విశ్రాంతి తీసుకోవాలి, ఇలా ఏవేవో అనుకుంటారు కానీ వారు చేస్తున్నది ఏమిటి? అన్నింటినీ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారిని వారు ఇష్టపడరు కాబట్టి మితిమీరి తాగుతారు, జీవితాన్ని ఇష్టపడరు. మనమున్న స్థితిని మనం ఇష్టపడకపోయినప్పుడు మనలను మనం గాయపరుచుకోవడానికి మనకు ఎన్నో దారులుంటాయి. ఏ ఫలితాన్ని ఆశించకుండా ఒక పనిని లేదా కార్యాన్ని ఇష్టపూర్వకంగా చేసినప్పుడే చేస్తున్న ప్రతి పనిని మీరు ఎంజాయ్ చేస్తారు. అవార్డులు, బిరుదులు వస్తాయి కానీ వాటిని మీరు అంటిపెట్టుకోరు. మీరు ఊహించిన దానికన్నా ఎక్కువే పొందుతారు. చేస్తున్న పనిని ఇష్టపడినప్పుడు, ఎల్లప్పుడూ శక్తి మేరకు నిర్వర్తించినప్పుడు జీవితాన్ని నిజంగా ఎంజాయ్ చేసినట్లే. అప్పుడు జీవితంలో విసుగు, నిరాశలు ఉండవు. అంతా వినోదమే ఉంటుంది. మీ శక్తి మేరకు ఉత్తమ పక్షంగా పనిచేసినప్పుడు మిమ్మల్ని తప్పుపట్టడానికి కానీ, నిందించడానికి కానీ ఎవరికీ అవకాశం ఉండదు. న్యాయ పరిధులను, గ్రంథాలను అనుసరించి తీర్పు ఇవ్వడానికి ప్రయత్నిస్తే నాకు చేతనైనంత గొప్పగా చేశాను అనే జవాబు మీరు ఇవ్వవచ్చు. ఎల్లప్పుడూ గరిష్ట శక్తి మేరకే మీరు శ్రమించండి. ఈ ఒప్పందాన్ని అమలుపరచడం సులభమేమీ కాదు. అయితే ఈ ఒప్పందం వల్ల మీరు బంధ విముక్తులై సంపూర్ణ స్వేచ్ఛను పొందుతారు. ఎప్పుడైతే మీ శక్తికి తగ్గట్లుగా మీరు పనిచేస్తారో మిమ్మల్ని మీరు సమ్మతించే గుణం మీలో కలుగుతుంది. అయితే మీరు జాగ్రత్తగా ఉండి మీ పొరపాట్లు, తప్పుల నుంచి మీరు కొన్ని నేర్చుకోవాలి. తప్పుల నుండి నేర్చుకోవడం అంటే సాధన చేయడం, ఫలితాలను నిజాయితీగా విశ్లేషించుకోవడం, మళ్ళీ కొనసాగించడం. దీనివల్ల మీలో ఎరుక మరింత పెరుగుతుంది. మీకు చేతనైనంత గొప్పగా చేయడం వల్ల పనిని అలసటగా భావించరు. ఎవరికో ఆనందం కలిగించడానికి కానీ, ఇంకొకరి తీర్పు కోసం కానీ మీరు పని చెయ్యరు. మీకోసమే మీరు చేస్తారు. చెయ్యాలి కాబట్టి పనిచేస్తే ఆ పనిని మీరెన్నటికీ గొప్పగా చెయ్యలేరు. అలా చేయడం కన్నా చెయ్యకుండా ఉండడమే మేలు. కార్యోన్ముఖులు అవ్వడం అంటే పరిపూర్ణమైన జీవితం గడపడం. పని లేకుండా, పని చేయకుండా ఉండడం అంటే జీవించకుండా నిరోధించడమే. మన బుర్రలో ఎన్ని ఐడియాలున్నా వాటిని కార్యరూపంలో ప్రకటించకపోతే ఫలితం ఉండదు. ఎల్లప్పుడూ శక్తి మేరకు పనిచేయడం అన్నది మంచి అలవాటు. నేను అన్నింటిలోనూ ఎల్లప్పుడూ గరిష్టమైన విధంగానే పని నిర్వర్తిస్తాను. శక్తికి తగ్గట్లుగా పనిచేయడం నా ధర్మంగా భావిస్తాను. ఎల్లప్పుడూ ఉత్తమమైనవి చెయ్యడమే భగవంతుడిని ప్రేమించడము అంటే. వర్తమానంలో జీవించడమే భగవంతుడికి మనం అర్పించే అభినందన. మీకు ఏది దూరమైనా పోనివ్వండి. ఎప్పుడైతే మీరు అలా వదిలేస్తారో అప్పుడే వర్తమానంలో సంపూర్ణంగా జీవించడం జరుగుతుంది. వర్తమానంలో జరుగుతున్నది ఆనందించకుండా గతంలో జీవించడం అంటే జీవచ్ఛవంలా బ్రతకడమే. ఇలాంటి బ్రతుకు వల్ల తనపై తనకే సానుభూతి, దుఃఖం, బాధ కలుగుతాయి. ఆనందంగా ఉండడానికి మీరు జన్మించారు. ప్రేమించే హక్కు, ఆనందించే హక్కు, మీ ప్రేమను పంచుకునే హక్కు మీకు పుట్టుకతోనే ఉంది. మీరు సజీవులు కనుక జీవితాన్ని ఆనందించండి. నిరంతరం మీలో ప్రవహించే జీవశక్తిని నిరోధించకండి. ఎందుకంటే జీవశక్తే భగవంతుడు. మీ ఉనికి భగవంతునికి ఉనికిని నిరూపిస్తుంది. మీ ఉనికే జీవం, మరి శక్తి యొక్క ఉనికిని కూడా అది నిరూపిస్తుంది. మనకు ఏదీ తెలుసుకోవలసిన లేదా నిరూపించవలసిన అవసరం లేదు. మనం చేయవలసినదల్లా రిస్క్ తీసుకుని జీవితాన్ని ఆనందించడమే. కాదు అని చెప్పాలనిపిస్తే కాదు అనండి, అవును అని చెప్పాలనిపిస్తే అవును అనండి. మీరుగా ఉండే హక్కు మీకు ఉంది. ఎప్పుడైతే శక్తికి తగ్గట్టుగా కార్యం నిర్వర్తిస్తారో అప్పుడే మీరుగా ఉండగలరు. ఇది మీ మనస్సులలో ముద్రించుకుపోవాలి. దీనికోసం మీకు గొప్ప జ్ఞానం, వేదాంతం అవసరం లేదు. ఇతరుల అంగీకారం కూడా అవసరం లేదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ ఇతరులను ప్రేమిస్తూ దివ్యత్వాన్ని కలిగి ఉండండి. ఎల్లప్పుడూ శక్తికి తగ్గ కార్యం నిర్వర్తించినప్పుడే మొదటి 3 ఒప్పందాలు పనిచేస్తాయి. ఎల్లప్పుడూ మీ వాక్కు శుద్ధంగా, పవిత్రంగా ఉంచుకోగలిగే సామర్థ్యం మీకుంటుందని మీరు ఆశించకండి. మీ రోజువారీ అలవాట్లు బలంగా ఉండి మీ మనస్సులో పాతుకుపోయి ఉంటాయి. అయితే మీరు ఉత్తమమైన పని చెయ్యగలరు. ఏదీ కూడా ఎప్పుడూ వ్యక్తిగతంగా తీసుకోననుకోకండి. అయినా మీరు ఉత్తమమైనదే చేయండి. మీరెప్పుడూ ఊహాగానాలు చెయ్యనని ఆశించకండి.
అయితే మీరు ఖచ్చితంగా ఉత్తమమైన పనినే చేయగలరు. ఎల్లప్పుడూ శక్తికి తగ్గట్టుగా పనిచేయడం వల్ల వాక్కులను దుర్వినియోగం చేయడం, విషయాలను వ్యక్తిగతంగా తీసుకోవడం, ఊహాగానాలు చేసే అలవాట్లు నెమ్మదిగా బలహీనపడి కాలం గడిచే కొద్దీ దూరమవుతాయి. ఈ ఒప్పందాలను మీరు అమలుపరచలేకపోతే తప్పు చేశానని బాధపడకండి, లేదా మిమ్మల్ని మీరు శిక్షించుకోకండి. ఎప్పుడైతే శక్తికి తగ్గట్టుగా పనిచేస్తారో అప్పుడు మీరు ఊహాగానాలు చేసినా, వ్యక్తిగతంగా విషయాలను తీసుకున్నా, మీ వాక్కు దోషరహితంగా ఉన్నా మీ పట్ల మీకు మంచి అభిప్రాయమే ఉంటుంది. ఎల్లప్పుడూ శక్తి మేరకు ఉత్తమంగా కార్యం మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల అన్నింటిలోనూ మీరు సమర్థులవుతారు. మిమ్మల్ని మీరు గౌరవించుకుని మీ శరీరాన్ని కూడా గౌరవించండి. మీ శరీరానికి ఏది మంచిదో అది చేయండి. అదే మీరు మీ శరీరానికి చేసే పూజ. అదే భగవంతుణ్ణి మిమ్మల్ని కలిపేది. విగ్రహారాధన చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ మీకు అది మంచిదనిపిస్తే, చేయాలనిపిస్తే చేయండి. భగవంతుణ్ణి ప్రతిబింబించే శరీరాన్ని మీరు ఆరాధిస్తే మనసులో మార్పు కలుగుతుంది. మీ శరీరంలో ప్రతి భాగానికి ప్రేమను అందిస్తే, మనస్సులో ప్రేమను చిగురింపచేస్తే అది పెరిగి మీ శరీరాన్ని మరింత ప్రేమించి గౌరవిస్తారు. అప్పుడు ప్రతి కార్యము దైవ కార్యమవుతుంది. అప్పుడు ప్రతి ఆలోచన, కార్యము పవిత్రమవుతుంది. ఎప్పుడైతే ఈ 4 ఒప్పందాలను మీరు గౌరవిస్తారో నరకం అనేది మీ దరిదాపుల్లోకి కూడా లేని అందమైన జీవితం మీ సొంతమవుతుంది. ఈ ఒప్పందాలను గౌరవించాలని మీరు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇది చాలా సులభము. అయితే ఈ ఒప్పందాలను నిలబెట్టుకోవడానికి బలమైన సంకల్పం కావాలి. ఎందుకంటే మనము వెళ్లే దారి ఎన్నో ముళ్లతో నిండి ఉంటుంది. ప్రతి ఒక్కరూ మన ఈ కొత్త ఒప్పందాలను ఆచరించకుండా అడ్డుపడుతూనే ఉంటారు. మన పాత ఒప్పందాలు ఎంతో శక్తివంతమైనవి అయినందువలన మనం ఒక గొప్ప శూరుడిగానో గొప్ప యోధుడిగానో ఉండి ఈ 4 ఒప్పందాలను రక్షించుకోవాలి. మీ సంతోషము, స్వేచ్ఛ, మీ జీవిత విధానం దీనిపై ఆధారపడి ఉంటుంది. యోధుడి లక్ష్యం ఈ ప్రపంచాన్ని మార్చి ఈ నరకము నుంచి తప్పించుకుని మరెప్పటికీ రాకుండా ఉండడము. మన దుఃఖాన్ని మార్చుకుని దైవరూపముగా ఉండడమే ఈ పుస్తకం యొక్క ప్రబోధము. ఈ ఒప్పందాలను కొనసాగించడంలో విజయం పొందడానికి మన శరీరంలో ఉన్న శక్తినంతటినీ మనం ఉపయోగించాలి. మొదట్లో ఇది సాధ్యం కాకపోవచ్చు, కానీ ఎన్నోసార్లు సఫలీకృతం కూడా కాకపోవచ్చు. కానీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి ఈ ఒప్పందాలు మనం అమలుపరచాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ ఈ ఒప్పందాలను సాధన చేస్తే మొదట్లో కష్టమైన చివరికి సులభతరం అవుతుంది. ఒకవేళ ఓడిపోయాను అని విచారపడకండి. మీతో మీరు కఠినంగా ఉండి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి. ఈరోజు ఈ 4 ఒప్పందాలను నేను ఆచరిస్తానని ప్రతిజ్ఞ చేసుకోండి. ఒకవేళ నిలబెట్టుకోలేకపోతే మళ్ళీ ప్రయత్నించండి. ఏదో ఒక రోజు ఈ ఒప్పందాలు మన జీవితాన్ని పరిపాలిస్తున్నాయని మనకు తెలుస్తుంది. అప్పుడు మన జీవితంలోని వచ్చే మార్పును చూసి మనమే ఆశ్చర్యపోతాము. భవిష్యత్తు గురించి ఊహించకుండా ఈ రోజు పట్ల ధ్యాస ఉంచి ప్రస్తుత క్షణంలో జీవించండి. ఈ ఒప్పందాలను అమలుపరచడానికి ఎల్లప్పుడూ మీ శక్తి మేరకు ప్రయత్నించండి. తొందరలోనే అది చాలా సులభంగా సాధ్యమవుతుంది.